Hello everyone. Welcome to Mechanic Sphere, a sphere of mechanical engineering. I hope all are doing well. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుండాలని కూడా ఆశిస్తున్నాను. సో యాక్చువల్లీ మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో చాలా మంచి మంచి కంపెనీస్ మా కాలేజ్కి వస్తున్నాయి, రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. సో వాళ్ళ ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఒక ప్లేస్మెంట్ టాక్ అని కండక్ట్ చేస్తారు, ప్రీ ప్లేస్మెంట్ టాక్ అని. తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏం చేశారో అవన్నీ చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ వాళ్ళు ఎన్ని రౌండ్స్ పెట్టాలనుకుంటే అన్ని రౌండ్స్ పెడతారు. ఇఫ్ గ్రూప్ డిస్కషన్ ఈజ్ రిక్వైర్డ్ అది కూడా పెడతారు. ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్ని కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద టైం సేమ్ ఉంటుంది, రైట్? సో అందుకని నేను మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ నేను దేని మీద పెడదాం అనుకుంటున్నాను అంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ మీద పెడదాం అనుకుంటున్నాను. ఫైన్. సో అసలు టెక్నికల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది? నేను మేధా సర్వో డ్రైవ్స్ అనే కంపెనీ యొక్క టెక్నికల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో మాకు ప్రాసెస్ ఎలా జరిగిందంటే కంపెనీ కాలేజ్కి వచ్చింది, ప్లేస్మెంట్ ఆఫీస్కి మెయిల్ వచ్చింది, ఇట్లా మీ కాలేజ్ నుంచి రిక్రూట్ చేసుకుంటాము అని. మెయిల్ వచ్చాక వాళ్ళు ప్రీ ప్లేస్మెంట్ టాక్ కండక్ట్ చేశారు. ఆన్ ద సేమ్ డే ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. తర్వాత కొన్ని డేస్కి రిజల్ట్స్ ఇచ్చారు. సో రిజల్ట్స్ ఇచ్చిన కొన్ని రోజులకి మెయిల్ వచ్చింది, ఇలా టెక్నికల్ ఇంటర్వ్యూ మీకు ఈ డేట్న ఉంది, మీరు ఈ ప్లేస్కి వచ్చి అటెండ్ అవ్వాలి అని అలాగా. సో మాకైతే వాళ్ళు వాళ్ళ కంపెనీకే పిలిచారు. ఆన్ ద సేమ్ డే ఇంటర్వ్యూ జరిగింది. సో ఇలా నేను కూడా మా కాలేజ్లో ఇలాంటి కంపెనీస్ ఒక 3-4 కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. కొన్ని జాబ్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. సో నాకైనా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇప్పటి నుంచి ప్లేస్మెంట్ టాక్స్ అనే ఒక సీజన్లా అనుకోండి, దాంట్లో వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ టు ఎవ్రీ వన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, నేను యూట్యూబ్లో అబ్జర్వ్ చేశాను, చాలా వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటున్నాయి, కొన్ని హిందీలో ఉంటున్నాయి. బట్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ మంచిగా తెలుగులో వీడియోస్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. అందుకే నేను వీడియోస్ తెలుగులో పబ్లిష్ చేస్తున్నాను యూట్యూబ్లో. అలా రీసెంట్గా ఒక వీడియో పబ్లిష్ అయింది, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ అండ్ ఆల్ అది డిలీట్ చేయడం జరిగింది. సో ఇదొక ఫస్ట్ వీడియో అన్నమాట ఈ ప్లేస్మెంట్ టాక్స్ పరంగా. అండ్ దట్ టు ది మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇట్ ఈస్ అ ఫేమస్ కంపెనీ. దాని ప్రాజెక్ట్స్ చాలా రైల్వే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, అండ్ ఇప్పుడు ఇంకొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది అది. సో యా, వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇంకా నుంచి వచ్చే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అనుకునేట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఓన్లీ నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెసే ఫ్రేమ్ చేస్తాను వీడియోస్లో అని మీరేం అనుకోవద్దు. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్, మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అవన్నీ వీడియోస్ కావాలి, లేదా కంప్లీట్ ఒక కంపెనీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్లేస్మెంట్ గైడెన్స్ కావాలి, ఏమేమి సోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాంటివి ఏమైనా కావాలన్నా ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు కామెంట్స్ మంచిగా మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అక్కడ కామెంట్ సెక్షన్లో పెడితే నేను డెఫినెట్గా బేస్డ్ ఆన్ ద డిమాండ్ నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను దాని మీద. సో ఫస్ట్ అయితే నేను టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ముందు చెప్పినట్టుగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో యా, ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో నేను మీకు చెప్పేసాను ఆల్రెడీ, ఇలా మా కాలేజ్కి కంపెనీ వచ్చింది, రిక్రూట్మెంట్ చేసుకుంది అని. ఈ కంపెనీ మాకేం జరిగిందంటే ప్రీ ప్లేస్మెంట్ టాక్ అయ్యాక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ కవర్ అయింది, కోర్ కవర్ అయింది. సమ్ అమౌంట్ ఆఫ్ టైం పెట్టారు, బబ్లింగ్ చేయాలి ఓఎంఆర్ షీట్లో. ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగింది ఆన్ ద సేమ్ డే, ప్రీ ప్లేస్మెంట్ టాక్ అయిన రోజే. సో అది అయ్యాక షార్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి. చాలామంది అటెండ్ అయ్యారు, కొంతమందిని మాత్రం షార్ట్ లిస్ట్ చేశారు. ఎగ్జామ్ మీ మార్క్స్ బట్టి, తర్వాత మీ డేటా వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో బేస్డ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది. టెక్నికల్తో పాటు మా మెకానికల్ వాళ్ళకి ఏమన్నారు అంటే కంపెనీ హెడ్తో కూడా చిన్న ఇంటరాక్షన్ అవుతుంది.
అలాంగ్ విత్ దట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా అవుతుంది అని అన్నారు. సో కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఈసీ బ్రాంచెస్ వాళ్ళకి కంపెనీ హెడ్తో ఏమి ఇంటర్వ్యూ లైక్ ఇంటరాక్షన్ ఏం జరగలేదు, డైరెక్ట్ హెచ్ఆర్ అయిపోయింది టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్, దేర్ రిక్వైర్మెంట్, దేర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ రూల్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దోస్ థింగ్స్. సో యా, ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఎలా అయింది అంటే, సో యా, జనరల్గా అందరినీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం, రూమ్లోకి వాళ్ళు కూర్చోమంటారు, మనం విష్ చేస్తాం, ఇట్స్ కామన్ ప్రొసీజర్. వాళ్ళు ఇంట్రొడక్షన్ అడుగుతారు, మనల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోమంటారు. సో ఇంట్రొడ్యూస్ చేసుకున్నా నేను కూడా, మన నేమ్, వేర్ వి ఆర్ ఫ్రమ్, తర్వాత మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఇంట్రెస్ట్, హాబీస్, తర్వాత ఇలాంటివన్నీ మీరు ఇంట్రోలో మెన్షన్ చేయొచ్చు. మీరు ఏమైనా మిస్ అయితే వాళ్ళు కూడా అడుగుతారు అన్నమాట, వాట్ ఈస్ దిస్ అని. సో ఇంటర్వ్యూ ముందర వాళ్ళు ఒక చిన్న ఫామ్ ఇచ్చారు మాకు ఫిల్ చేయమని, మా డేటా అంతా అది కూడా ఫిల్ చేసాము. అండ్ రెజ్యూమే కూడా అటాచ్ చేయమన్నారు. సో రెజ్యూమే ప్లస్ దట్ ఫామ్ రెండింటి బేసిస్ మీద మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో నాది ఇంట్రొడక్షన్ ఇవన్నీ అయిపోయాక మా క్లాస్మేట్స్ కొంతమంది నాలానే ఆ రోజే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. కాకపోతే వాళ్ళని అడిగారు అన్నమాట, లైక్ ఏమని అడిగారంటే, మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి, మీ ప్రాజెక్ట్లో రిజల్ట్స్ ఏమొచ్చినాయి, అలా సమ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంటర్న్షిప్ రిలేటెడ్ క్వశ్చన్స్, మీ రెజ్యూమేలో ఏం పెడితే అవి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. బట్ నా దగ్గరకు వచ్చేసరికి అసలు ఆ పేస్, ఆ ఇంటర్వ్యూ ప్రాజెక్ట్, ఆ క్వశ్చన్స్ పేస్ అంతా స్కిప్ చేసేసి డైరెక్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అడిగారు. ఫేవరెట్ సబ్జెక్ట్స్ అడిగారు. ఫస్ట్ వాళ్ళు వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనగానే ఒక సబ్జెక్ట్ చెప్పాను. అది ఒక సబ్జెక్ట్, జనరల్గా ఎవరైనా ఒక సబ్జెక్ట్ చెప్తారు కదా అని ఒక సబ్జెక్ట్ చెప్పాక వాళ్ళు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్పాలా అని చెప్పి ఇంకో 2 సబ్జెక్ట్స్ కూడా చెప్పాను. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో నాది ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నమాట. మా కాలేజ్లో అది ఆఫర్ చేశారు. సో అకార్డింగ్ టు దాట్ ప్రోగ్రామ్, within 5 years we'll complete BTech along with MTech. సో నాది MTech స్పెషలైజేషన్ థర్మల్ ఇంజనీరింగ్. సిన్స్ మై MTech స్పెషలైజేషన్ ఇస్ థర్మల్, లైక్ నాకు ఇంట్రెస్ట్ కూడా థర్మల్ సబ్జెక్ట్స్ మీద జనరల్గా ఉంటుంది, బికాస్ గ్రిప్ కూడా వాటి మీద ఉంటుంది, అవే ఎక్కువ ప్రిపేర్ అవుతాం కాబట్టి. సో నేను నా ఇంటర్వ్యూ కూడా నేను మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ థర్మల్ సబ్జెక్ట్సే కవర్ చేశాను. సో నేను ఒక 3 సబ్జెక్ట్స్ చెప్పావు ఏంటంటే, ఒకటి థర్మోడైనమిక్స్ చెప్పాను, ఇంకోటి ఏమో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పాను, అండ్ థర్డ్ సబ్జెక్ట్ మెటీరియల్ సైన్స్ చెప్పాను. సో థర్మోడైనమిక్స్ నేను చెప్పినట్టు థర్మల్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యాను. అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ జనరల్గా మెకానికల్ నుంచి వచ్చారు అంటే మీకు 4 ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలోంచి ఖచ్చితంగా అడుగుతారని తెలుసు కాబట్టి 4 ఫండమెంటల్ సబ్జెక్ట్స్ చదువుకుని వెళ్ళడం బెటర్. దట్టు నేను మెన్షన్ చేసిన ఇంటర్న్షిప్స్ అవి రెజ్యూమ్లో మెన్షన్ చేసి కొన్ని రిలేటెడ్ టు మెటీరియల్ సైన్స్ ఉండడం వల్ల అవి కూడా నేను ప్రిపేర్ అయ్యాను అనమాట ఇంటర్వ్యూ ముందు. సో డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనగానే నా ప్రియారిటీ వైజ్లో ఈ 3 సబ్జెక్ట్స్ చెప్పడం జరిగింది. సో సబ్జెక్ట్స్ చెప్పడం అయిపోయాక వాళ్ళు ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ పరంగా అసలు నా విషయంలో ఎలా అయింది అంటే, ఈజీ అనను అలానే డిఫికల్ట్ అనను, ఇట్స్ మోడరేట్. ఓకే, ఎవరైతే కొంచెం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ, ఓకే, లైక్ ఫిజికల్ ఫీల్ తెచ్చుకోవాలని అనట్లేదు, అర్థం చేసుకుంటూ వాటిని అప్లై చేయగలిగే సమర్థత ఎవరికైతే ఉంటుందో ఇలాంటి కంపెనీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ చెప్పచ్చు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమి అంటే, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఈజీగా అడిగే క్వశ్చన్స్ లానే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి తీసుకుంటే వాట్ ఈజ్ హుబ్స్ లా అన్నట్టు, థర్మోడైనమిక్స్ నుంచి తీసుకుంటే వాట్ ఈజ్ ఎంట్రోపీ అన్నట్టు కొన్ని డెఫినేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని మీరు కాన్సెప్ట్స్ అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో అలా నన్ను కొన్ని అలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఈజీగా ఉండేవి, కొన్ని మోడరేట్గా అడిగారు, కొన్ని కొంచెం కష్టం అని కూడా అనిపించినాయి కొన్ని క్వశ్చన్స్. ఆల్మోస్ట్ మా బ్యాచ్లో ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయ్యి ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయిన మా బ్యాచ్లో లాంగెస్ట్ ఇంటర్వ్యూ టైం ఎవరిది అంటే నాదే. ఆల్మోస్ట్ 1 hour అయింది నా ఇంటర్వ్యూ. ఐఎమ్ షాక్డ్. 1 hour నేను ఏం చేశారో నాకు అర్థం కాల. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే 3 A4 షీట్స్ ఇచ్చేస్తారు, మన ముందు పెడతారు. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆ A4 షీట్లో మనం
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తూ వెళ్ళాలన్నమాట. సో అలా నన్ను ఫస్ట్ స్టార్ట్ చేయడం క్వశ్చన్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ రిలేటెడ్ మెషిన్ డిజైన్ పార్ట్ లాగా అడిగారు అనమాట. సో వాళ్ళకు కూడా కొన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటారు, ఇవి మ్యాండేటరీ సబ్జెక్ట్స్, కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అట్లా వాళ్ళ కంపెనీలో వచ్చే ప్రాజెక్ట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం. సో మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడం ది బెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కనీసం ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి వాల్యూ ఎడిషన్ లాగా ఒక 1-2 సబ్జెక్ట్స్ అప్లికేషన్ బేస్డ్ సబ్జెక్ట్స్ చదివితే సరిపోతుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ మీ ఇస్ వాట్ ఈస్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. జనరల్గా మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అంటే మైల్డ్ స్టీల్ది వేసేస్తాం. ఓకే, సో జనరల్గా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అంటే ఏం చేస్తాం మనం, సో సిగ్మా ఎప్సిలాన్ ఇలా మైల్ స్టీల్ వేసేస్తాం రైట్. కాకపోతే వాళ్ళు ఒక్క మైల్ స్టీల్ దగ్గర నన్ను అడగలేదు, నన్ను డిఫరెంట్ మెటీరియల్స్ అడిగారు. సో నేను ఏం చేశాను, డక్టైల్ మెటీరియల్ మైల్ స్టీల్, బ్రిటిల్ మెటీరియల్ కాస్ట్ ఐరన్, అలానే ఇప్పుడు మనకి లో కార్బన్ స్టీల్, మీడియం కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్ గ్రాఫ్స్ ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్ అలా ఉంటాయి అవి. తర్వాత అల్యూమినియంది అలా ఒక 3-4-5 స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ డ్రా చేసా. గాడ్స్ గ్రేస్ ఆ టైంలో అవన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. సో డ్రా చేశాను. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ షాఫ్ట్ డిజైనింగ్ మీద అడిగారు. ఇది కొంచెం ఆలోచించి చెప్పాల్సిన క్వశ్చన్ అన్నమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, ఒక షాఫ్ట్ డిజైన్ చేయాలి అంటే ఏంటి, డయామీటర్ తెలియాలి. షాఫ్ట్ డిజైన్ అంటే ఇంపార్టెంట్ పారామీటర్ డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ రైట్. వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీకు సమ్ పవర్ వాల్యూ ఇస్తున్నాను, బేస్డ్ ఆన్ దాట్ నువ్వు షాఫ్ట్ డిజైన్ చేయి అన్నారు. పవర్ వాల్యూ ఇస్తే షాఫ్ట్ ఎలా డిజైన్ చేస్తారు, ఆ టైంలో మీకు తట్టకపోవచ్చు రైట్. బట్ మనకి ఏం తెలుసు, పవర్ పి అంటే 2π/NT/60 అని తెలుసు రైట్. సో నేను అందుకోలేకపోయేసరికి వాళ్ళు నాకు హింట్ ఇచ్చారు, నీకు టాక్ తెలుసు అని. సో బేస్డ్ ఆన్ దట్ టాక్ తెలిసింది కాబట్టి ఇప్పుడు షాఫ్ట్ డిజైన్ అంటే మనం టవ్ = 16T/πd³ అని ఇలా వెళ్ళొచ్చు కదా, ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి. సో నేను ఈ డైరెక్షన్లో అలా టవ్ కనుక్కుని ఎలోబుల్ షియర్ స్ట్రెస్ వాల్యూస్ మ్యాచ్ అయ్యేలాగా డయామీటర్ కనుక్కుంటారు అన్నట్టు చెప్పాను. సో ఇది సమ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. పవర్ వాల్యూ ఇచ్చినప్పుడు షాఫ్ట్ ఎలా డిజైన్ చేస్తారంటే నువ్వు కాన్సెప్ట్స్ అప్లై చేసావు. సో ఇది మోడరేట్ క్వశ్చన్. అండ్ సమ్ మోర్ క్వశ్చన్స్ దే ఆస్క్డ్ మీ లైక్ ల్యాబ్ జాయింట్ ఉంటుంది, లైక్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ మీరు చదువుకుంటారు కదా, బట్ ల్యాబ్ అవన్నీ, బట్ జాయింట్ అవన్నీ. సో వాటిల్లో రివిటెడ్ ల్యాబ్ జాయింట్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్ మీరు ఎలా చెప్తారు, సంథింగ్ ఫార్ములాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమ్ క్రషింగ్ స్ట్రెస్ అని, షియర్ స్ట్రెస్ అని రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్. సో మీకు ల్యాబ్ జాయింట్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చెప్పాలన్నమాట, ఫెయిల్యూర్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అని. ల్యాబ్ జాయింట్ ఫెయిల్యూర్ అంటే షియర్ ఫెయిల్యూర్ కదా, సో ఆ షియర్ రిలేటెడ్ ఫార్ములాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదొక క్వశ్చన్. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. అంటే నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మీద ఫస్ట్ అసలు ఒక ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పడానికి ఏదైనా ఒక థియరీ ఉంటే చాలు కదా, ఇన్ని థియరీస్ ఎందుకు ఉన్నాయి అన్నట్టు అడిగారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఒక మెటీరియల్ అంటే ఇలా సరిపోకపోవచ్చు, ఒక్కొక్క మెటీరియల్ ఫెయిల్యూర్ ఒక్కొక్కలా ఉండొచ్చు. మీరు అట్లా ఎందుకు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ థియరీస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్టు దాంట్లో యాక్యురేట్ థియరీ ఏది, తర్వాత ఎకనామికల్గా ఉండే థియరీ ఏది, ఓకే అలాంటి క్వశ్చన్స్ అడిగారు, అవి చెప్పగలగాలి. ఓకే అలానే ఫస్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ ఎప్పుడు వాడతారు, ఓకే ఫస్ట్ థియరీ ఆఫ్ ఫెయిల్యూర్ అది ఎప్పుడు వాడతారు, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. అవి సంథింగ్ రిలేటెడ్ టు థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది కూడా బెటర్, ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ థర్మోడైనమిక్ సైకిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. సో నన్ను ఏం అడిగారంటే ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్, పీవీ టీఎస్ డయాగ్రామ్స్ డ్రా చేయమని అడిగారు. అలాంగ్ విత్ దిస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, పాలిట్రోపిక్ ప్రాసెస్, వీటికి గ్రాఫ్స్ ఎలా ఉంటాయి అనేది ప్లాట్ చేయమని అడిగారు. అంటే పీవీ డయాగ్రామ్సే. లైక్ ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండే గ్రాఫ్ గీస్తాం, కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండే గ్రాఫ్ గీస్తాం, కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే మీరు టీఎస్ డయాగ్రామ్లో అయినా చూపించచ్చు లేదా పీవీ డయాగ్రామ్లో అయినా చూపించచ్చు రైట్.
సో అలా నన్ను గ్రాఫ్స్ అడిగారు అవి డ్రా చేయమని. అవి డ్రా చేసి ఇప్పుడు ఆటో డీజిల్ డ్యూయల్ సైకిల్స్కి అయితే ప్రాసెసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవైతే జస్ట్ డ్రా చేయమని అడిగారు. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటని అడిగారు. జస్ట్ స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ చెప్పమన్నారు, ఫార్ములా చెప్పాలి, ఫార్ములాలో ఉన్న టర్మ్స్ లేబుల్ చేయండి, యూనిట్స్ చెప్పండి, దట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్, అంటే సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి, లేటెంట్ హీట్ అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి అది అడిగారు జస్ట్. తర్వాత యాక్చువల్లీ ఇవి థర్మోడైనమిక్ ప్రాసెసెస్ రిలేటెడ్ సైకిల్స్, ఇవి వచ్చి థర్మోడైనమిక్ సైకిల్స్. ఓకే, ఇవి రెండు వేరువేరుగా నన్ను అడిగిన క్వశ్చన్స్, బట్ నేను ఒకేసారి చెప్పేశాను. అంటే ఈ పీవీటీఎస్ డయాగ్రామ్స్ అన్నీ ఒకేసారి మీరు నేర్చుకోగలుగుతారు అన్న విషయంలో నేను రెండు ఒకేసారి చెప్పాను. నెక్స్ట్ ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్, తర్వాత షాఫ్ట్ డిజైనింగ్, అలా థర్మోడైనమిక్స్ నుంచి సైకిల్స్, స్పెసిఫిక్ హీట్ అవి, సెన్సిబుల్ లేటెంట్ హీట్ అవి. తర్వాత మెటీరియల్ సైన్స్లో నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారంటే ఎనీలింగ్ అంటే ఏంటి, నార్మలైజింగ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అడిగారు. అలానే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఏంటిది, ఎస్ఎఫ్డి బిఎండి, రైట్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ మాట. సో వాటిలోంచి నన్ను క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్, గివ్ మీ ఎ సెకండ్, క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్ నన్ను అడిగారు. సో క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్ అడిగారు, దానికి ఎస్ఎఫ్డి బిఎండి డ్రా చేయమన్నారు. అలానే క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్, క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ ఎట్ ఫ్రీ ఎండ్ అడిగారు. ఈ రెండింటికి ఎస్ఎఫ్డి బిఎండి డ్రా చేయమన్నారు. తర్వాత ఫ్లాష్ అండ్ పాయింట్ అంటే ఏంటి, ఫైర్ పాయింట్ అంటే ఏంటి. నేను ఈ క్వశ్చన్స్ యాక్చువల్లీ నేను ఒక చోట రాసి పెట్టుకున్నమాట నన్ను ఏం అడిగారు అనేవి. సో నేను సబ్జెక్ట్ వైజ్ చెప్పలేకపోతున్నా, అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కవర్ చేసిన. బేస్డ్ ఆన్ దట్ మీరు సెగ్రిగేట్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అని. ఓకే, తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి కూడా అడిగారు నన్ను యాక్చువల్లీ. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎలా ఇండికేట్ చేస్తాము అనేది. దానికి మనకి ఎన్డి బట్ టెక్స్ట్ బుక్లో చిన్న బొమ్మ ఉంటుంది అన్నమాట, సమ్ ట్రెపిజాయిడ్ లా బొమ్మ ఉండి ఏమంటారు, ఇలా ఒక సెక్షన్ ఫ్రంట్ వ్యూలో ఇలా చూపిస్తాము, టాప్ వ్యూలో ఇలా చూపిస్తాము అన్నట్టు సంథింగ్ మీకు ఎన్డి బట్లో ఇస్తాడు. ఆ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. తర్వాత స్క్రూ రిప్రజెంటేషన్స్ అడిగారు. లెఫ్ట్ హ్యాండ్ థ్రెడెడ్ స్క్రూ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, రైట్ హ్యాండ్ స్క్రూ రిప్రజెంటేషన్ అవి అడిగారు. తర్వాత జీరోత్ లా, సెకండ్ లా, వాటి అప్లికేషన్స్ అడిగారు. సో జీరోత్ లా అప్లికేషన్ అంటే థర్మోమీటర్ చెప్తాం జీరోత్ లా. అలానే సెకండ్ లా అప్లికేషన్స్ అడిగారు. అలానే సెకండ్ లా స్టేట్మెంట్స్ అడిగారు, అంటే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, క్లాసియస్ స్టేట్మెంట్ చెప్తాం కదా, అవి స్టేట్మెంట్స్ అడిగారు. తర్వాత వాట్ ఆర్ ద 10 ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ అండ్ లేత్ అని అడిగారు. అంటే మీరు చెప్పాలి ఒక లేత్ మెషిన్ మీద మీరు ఏమేమి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తారు, చాలానే చేస్తారు, ఒక 10 చెప్పాలి. మిల్లింగ్ ఆపరేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు నన్ను, లైక్ సంథింగ్ చాలా క్వశ్చన్స్ అడిగారు మిల్లింగ్ మీద కూడా. మిల్లింగ్ టాపిక్ కూడా ఫోకస్ చేయండి. తర్వాత కౌంటర్ బోరింగ్ దాంట్లో ఏ ఎక్విప్మెంట్ వాడతారు ఆ ప్రాసెస్ చేయడానికి, అదొక క్వశ్చన్ అడిగారు. అలానే బెండింగ్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడు సాలిడ్ షాఫ్ట్ బెటరా, హాలో షాఫ్ట్ బెటరా, ఇది కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫార్ములా రిలేటెడ్ ఆ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఇప్పుడు అదే డిజైన్ షాఫ్ట్, ఇక్కడ మనం టార్క్ బేసిస్ మీద చెప్పినట్టు ఇన్ కేస్ బెండింగ్ మూమెంట్, ఓకే, మూమెంట్ బేస్డ్ అయితే మీరు ఆ షాఫ్ట్ డయామీటర్ ఎట్లా చేస్తారంటే అప్పుడు 32 m/πd³ ఫార్ములా వాడతాం అన్నమాట బెండింగ్ స్ట్రెస్కి. సో దీని బేసిస్ మీద మనం డిజైన్ చేస్తాం. అదొక క్వశ్చన్ అడిగారు సేమ్ షాఫ్ట్ డిజైన్లో. తర్వాత ఫెటిగ్యూ అంటే ఏంటి, క్రీప్ అంటే ఏంటి, ఎండ్యూరెన్స్ లిమిట్ అంటే ఏంటి, ఓకే, జస్ట్ డెఫినేషన్స్. తర్వాత ఎస్ఎన్ కర్వ్ అంటే ఏంటి, మనకు ఒక కర్వ్ ఉంటుంది కదా, ఈ ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు ఒక కర్వ్ చెప్తారు. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత థర్మల్ కండక్టివిటీ యూనిట్స్ ఏంటి,
తర్వాత కాస్టింగ్ డిఫెక్ట్స్ ఏంటో అడిగారు. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కాస్టింగ్ డిఫెక్ట్స్. నేను ఇంకో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూలో కూడా నన్ను కాస్టింగ్ డిఫెక్ట్స్ అడిగారు. మోస్ట్లీ ఇది ఇంపార్టెంట్ అనుకుంటా. ఒక 3 to 4 డిఫెక్ట్స్ చెప్పడం బెటర్. అండ్ తర్వాత సర్ఫేస్ హార్డనింగ్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి, లైక్ మెటీరియల్ సైన్స్లో మీరు ఎనిలింగ్, నార్మలైజింగ్ అవన్నీ చదివేశాక చివరిలో సర్ఫేస్ హార్డనింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు. ఓకే, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక 3-4 ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు టెక్స్ట్ బుక్లో అయినా ఇన్ డీటెయిల్ దొరుకుతుంది. మీ సోర్సెస్ మీరు గూగుల్లో వెతికినా దొరుకుతుంది, చెప్పచ్చు ఈజీగా. తర్వాత ప్యాటర్న్ అలవెన్సెస్ అడిగారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టింగ్లోనే ప్యాటర్న్ అలవెన్సెస్ అంటే ష్రింకేజ్ అలవెన్స్, డిస్టార్షన్, ష్రింకేజ్ అలవెన్స్, తర్వాత మెషినింగ్ అలవెన్స్. ఓకే, అవి డిస్టార్షన్ అలవెన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అలవెన్సెస్ అడిగారు, ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. తర్వాత మెషినబిలిటీ అనే ప్రాపర్టీ ఎలా ఇంప్రూవ్ చేస్తాము, ఏ మెటీరియల్స్కి మెషినబిలిటీ మంచిగా ఉంటుంది, ఇది ఒక క్వశ్చన్ అడిగారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. సో ఇది ఒకటి అడిగారు. అంతే, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ నేను కవర్ చేసేసాను. ఇలాంటి టాపిక్స్ ఇలానే అడిగారు అంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, అవే ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేస్తారు సెంటెన్సెస్ అంతే. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చెప్పా కదా, రైట్. సో మిగతా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ సెర్చ్ చేసుకోవచ్చు, వెతకచ్చు. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను వాళ్ళు అడిగిని. సో ఇప్పుడు కమింగ్ టు ద ప్లేస్మెంట్ గైడెన్స్. సో యాక్చువల్లీ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఎన్నిటికి ఆన్సర్స్ చెప్తూ వాళ్ళు అడుగుతా అయ్యేసరికి 1 hour దాకా అయిపోయింది. తర్వాత చివరిలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ అడగండి క్వశ్చన్స్, మీరు ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు మీరు మంచి క్వశ్చన్స్ అడిగితే. ఓకే, యా. సో ఇప్పుడు కమింగ్ టు ద ప్లేస్మెంట్ గైడెన్స్. సో నేను మెకానికల్ ఇంజనీరింగే బీటెక్ అండ్ ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఉన్న వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అయితే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, లేదంటే థర్మల్ ఇంజనీరింగ్, సమ్ డిజైన్ బేస్డ్ వాళ్ళు ఉంటారు. సో ఎవరికైనా ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకా ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు చదువుతారు కాబట్టి వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, అదైతే పక్కా ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు నాది మెకానికల్ ఇంజనీరింగ్ విత్ థర్మల్ కాబట్టి నేను థర్మల్ మీద ఫోకస్ చేయడం జరిగింది. మెకానికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నన్ను 6 to 7 సబ్జెక్ట్స్ టచ్ చేశారు నా ఇంటర్వ్యూలో. ఓకే, నేను చెప్పిన 3 సబ్జెక్ట్స్ ఫేవరెట్ సబ్జెక్ట్స్, కానీ 6 to 7 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారంటే మీరు ఆలోచించండి మీరు ఎంత బాగా చదువుకుని వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా కనీసం 3 to 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఓకే, మనకి జనరల్గా ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, రైట్. ఫండమెంటల్ సబ్జెక్ట్స్. సో ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఏంటి మనకి? థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్లోనే మీరు థర్మల్ ఇంజనీరింగ్ పార్ట్, రిఫ్రిజిరేషన్, R&AC అవన్నీ కవర్ చేసేసేయండి. తర్వాత సైక్రోమెట్రీ అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, తర్వాత ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్, సో ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషినరీ కూడా కవర్ చేయండి. ఓకే, థర్మోడైనమిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, అండ్ ది వన్ మోర్ సబ్జెక్ట్ హీట్ ట్రాన్స్ఫర్. సో జనరల్లీ ఈ 4 సబ్జెక్ట్స్ని మనం ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అంటాం, 4 ఫండాస్. ఓకే, వాల్యూ ఎడిషన్ సబ్జెక్ట్స్ అంట, లేదా అప్లికేషన్ బేస్డ్ సబ్జెక్ట్స్ అనుకోండి. ఓకే, మీరు ఎలా అయినా అనుకోండి, నా దృష్టిలో నేను వాటిని వాల్యూ ఎడిషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ,
మెటీరియల్ సైన్స్, మెషిన్ డిజైన్, ఎక్సెట్రా. మీకు తెలుసు కదా కోర్ మెకానికల్ సబ్జెక్ట్స్ ఏముంటాయో. ఫండమెంటల్ సబ్జెక్ట్స్ కాకుండా మిగిలినవన్నీ వాల్యూ ఎడిషన్ అనుకోండి. ఓకే, కోర్ రిలేటెడ్ ఉండాలి. ఓకే, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, నేను యాక్చువల్లీ చాలా బ్రాడ్ వ్యూ ఇస్తున్నాను. ఇన్ డీటెయిల్ మీకు ఏమైనా ఈ ప్లేస్మెంట్ గైడెన్స్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలనే వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ డీటెయిల్ నేను దాని మీదే ఫోకస్ చేస్తూ ఒక వీడియో చేస్తున్నాను. బట్ ఇప్పుడైతే నేను జస్ట్ బ్రాడ్ వ్యూ ఇస్తున్నాను అంతే. ఓకే, సో మీరు ఫండమెంటల్ సబ్జెక్ట్స్ నుంచి కనీసం ఒక 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి, ఓకే, ఫండమెంటల్స్ నుంచి, వాల్యూ ఎడిషన్ నుంచి ఒక 1 ప్రిపేర్ అయినా, ఇది అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్. ది మ్యాక్సిమం మీరు ఎక్కడి వరకు వెళ్ళచ్చు, ఇంట్లో 4 అన్ని ఇవన్నీ, లేదా కనీసం దీంట్లో 3 సబ్జెక్ట్స్, ఇవి ఒక 2 సబ్జెక్ట్స్, 5, రైట్? మినిమం 3, మ్యాక్సిమం 5. మీరు ఈ లిమిట్ పెట్టుకుని చదువుకోండి. ఓకే, మీరు ఏం సబ్జెక్ట్స్ పిక్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్మల్ స్పెషలైజేషన్ కాబట్టి నేను ఫండమెంటల్స్లో ఖచ్చితంగా థర్మోడైనమిక్స్ ప్రిపేర్ అయ్యాను, హీట్ ట్రాన్స్ఫర్ ప్రిపేర్ అయ్యాను, అండ్ నాకు ఫ్లూయిడ్ మెకానిక్స్ కన్నా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ప్రిపేర్ అయ్యాను. నేను ఈ 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యాను. ఎప్పుడు ప్లేస్మెంట్, ఈ రిక్రూట్మెంట్ అన్నీ జరుగుతున్నప్పుడు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ముందర. వాల్యూ ఎడిషన్కి మెటీరియల్ సైన్స్ ప్రిపేర్ అయ్యాను, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యాను, మెషిన్ డిజైన్ కూడా కవర్ చేశాను. నేను బాగా ఎక్కువగా అంటే ఒక సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్ డెప్త్ చదివిన ఏంటి అంటే ఫండమెంటల్స్లో థర్మోడైనమిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, వాల్యుయేషన్ ఇక్కడ మెటీరియల్ సైన్స్. ఇన్ డెప్త్ చదివింది అయితే ఈ 3, ఓకేనా? కానీ ఫండమెంటల్స్లో రిమైనింగ్ ఉన్న సబ్జెక్ట్స్ కూడా అట్లీస్ట్ ఓవరాల్ వ్యూ ఉండేలాగా నేను చూసుకున్నా, ఈ వాల్యుయేషన్ వే కానీ ఇవేనా. అంటే ఇన్ కేస్ మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే, మీరు చదవని వాటిలోంచి ఏమైనా వేరే సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్ అడిగితే అట్లీస్ట్ మీరు ఆన్సర్ చెప్పగలిగేలాగా ఉండేలాగా ప్రిపేర్ అవ్వండి, ఓవరాల్ వ్యూ వచ్చేలా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అఫ్ కోర్స్ మీరు ఒక సబ్జెక్ట్ డీటెయిల్ చదివేటప్పుడు ఫార్ములాస్, ఈక్వేషన్స్, డెరివేషన్స్, థియరీ, కాన్సెప్ట్స్, అప్లికేషన్ పార్ట్ అలా మొత్తం ప్రిపేర్ అవుతారు. మేబీ అలా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు, రైట్? మీరు అడగచ్చు, ఏంటి ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ఇన్ని ప్రిపేర్ అవ్వాలని. ఫైన్, నాకు ఆ డౌట్ వచ్చింది. సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే, మినిమం టు మినిమం ఫండమెంటల్ సబ్జెక్ట్స్ 2 ప్రిపేర్ అవ్వండి, వాల్యూ ఎడిషన్ ఒకటైనా ప్రిపేర్ అవ్వండి, ది మ్యాక్సిమం 5 సబ్జెక్ట్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. ఓకే, నేనైతే అలా ప్రిపేర్ అయ్యాను. ఓకే, సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, నేను ఎవరికి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఫండమెంటల్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడం ది బెస్ట్ మాట. ఇంకా వాల్యూ ఎడిషన్ మీ ఇష్టం, ఓవరాల్గా చూసుకున్నా లేదా ఒక సబ్జెక్ట్ ఫుల్గా ప్రిపేర్ అయినా, ఇట్ డిపెండ్స్. అండ్ మీ రెజ్యూమేలో మీరు మెన్షన్ చేసిన వాటి బట్టి ఇట్ ఆల్ రిలేట్స్ టు దాట్. ఓకే, నేను సజెస్ట్ చేయడం అయితే ఎవరైనా, అది బీటెక్ వాళ్ళు అటెండ్ అవ్వని, ఇంటర్వ్యూ ఎంటెక్ వాళ్ళు అటెండ్ అవ్వని, ఎవరు అటెండ్ అయినా ఫండమెంటల్స్ ఎప్పుడు మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, ఫండమెంటల్ సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్. ఓకే, నేను చెప్తున్నట్టు కనీసం ఒక 2 సబ్జెక్ట్స్ ఇన్ డీటెయిల్ ప్రిపేర్ అయినా, ఒక 2 ఓవరాల్ వ్యూ తెచ్చుకున్నా, ఇట్ డిపెండ్స్. మీ గ్రాస్పింగ్ పవర్, మీ నాలెడ్జ్, మీ ఓపిక, మీ టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంటుంది కదా. టైం లేదా ప్లేస్మెంట్స్ వాళ్ళప్పుడు మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉంటాయను, వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ సంథింగ్ అలా ఇస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్స్, వాళ్ళకు వచ్చే వర్క్ రిలేటెడ్ దీని మీద మీ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఓకే, సో మీరు వాళ్ళది ఏమున్నాయి అవి కవర్ చేసుకుంటూ మీ కోర్ సబ్జెక్ట్స్ ఏం కవర్ అవుతాయి అలా ప్రిపేర్ అవ్వడం. ఓకే, మీరు చేసుకోవాలి. సో జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే, ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి అంటే దానికన్నా 1 ఇయర్ ముందు నుంచే జనరల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతున్నా, ఎగ్జామ్ ముందర ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు గట్టిగా ప్రిపేర్ అయినా సరిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇది నేను ఇచ్చే అడ్వైజ్ మాట. సో మినిమం టు మినిమం 3 సబ్జెక్ట్స్, మ్యాక్సిమం 5 to 6 వరకు మీరు వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ బిఫోర్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీథింగ్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు. సో ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలి అనుకుంటే, జనరల్గా అందరూ బాగానే రాస్తారు కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేం. సో అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది. బట్ ఇంటర్వ్యూ పరంగా అయితే ఇది నేను ఇప్పుడు చెప్పింది పనికొస్తుంది. ఇంటర్వ్యూ పరంగా ఇది ఓకే. టెక్ ఎగ్జామ్ పరంగా అయితే మీరు అన్నీ కవర్ చేయాల్సి వస్తుందేమో, నేను చెప్పలేను. ఓకేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ పేపర్ దే సెట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు
అంటే నేను జస్ట్ ఓవరాల్గా చెప్తా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్మోడైనమిక్స్ తీసుకుంటున్నాను బికాస్ దిస్ ఈజ్ మై మై మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో థర్మోడైనమిక్స్ నుంచి ఎలాంటి ప్రిపేర్ అవ్వచ్చు, లాస్ ప్రిపేర్ అవ్వచ్చు. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమేంటివి, జీరోత్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, లాస్ ప్రిపేర్ అవ్వండి. అవి మెయిన్గా దేని మీద డీల్ అయి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీరోత్ లా అంటే టెంపరేచర్ అని చెప్తాం, ఫస్ట్ లా అంటే ఎనర్జీ అని చెప్తాం, రైట్? అలా. బట్ అప్లికేషన్స్ ఎలా అప్లై చేస్తారు, ఫార్ములాస్ ఏమైనా ఉంటే అవి, రూల్స్ ఏమైనా ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత సైక్రోమెట్రీ అంటే లైక్ సైక్రోమెట్రిక్ ప్రాపర్టీస్ అడుగుతారు జనరల్గా. సైక్రోమెట్రిక్ ప్రాపర్టీస్ లైక్ వెట్ బల్బ్ టెంపరేచర్, డ్రై బల్బ్ టెంపరేచర్, డ్యూ పాయింట్ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ, స్పెసిఫిక్ హ్యూమిడిటీ. ఓకే, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. వాటి ఫార్ములాస్, వాటి డెఫినేషన్స్ నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్ సైకిల్స్ చాలా ఇంపార్టెంట్. థర్మోడైనమిక్ సైకిల్స్, రైట్? జనరల్గా అంటే ఆటో, డీజిల్, డ్యూయల్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దీస్ సైకిల్స్ మీరు ర్యాంకైన్ సైకిల్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో వాడేది, బ్రేటాన్ సైకిల్ గ్యాస్ పవర్ ప్లాంట్స్లో వాడేది, బెల్ కాల్మెన్ సైకిల్ రిఫ్రిజిరేషన్ వాటిలో వాడేది. ఓకే, ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి సైకిల్స్. ఓకే, నెక్స్ట్ జనరల్గా ఉండే చిన్న చిన్న డెఫినేషన్స్ అంటే ఐసోబారిక్, ఐసోకోరిక్, ఐసోథర్మల్, డియాబాటిక్, పాలిట్రాపిక్ డెఫినేషన్స్ ఏమైనా ఉంటాయి అవి, ఫార్ములే. ఓకే, ఏమైనా చిన్న చిన్న లాస్ ఉంటాయి, బాయిల్స్ లా, చార్ల్స్ లా, ఎవగాడ్రోస్ లా, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, వాట్ ఈస్ మీన్ ఫ్రీ పాత్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సో థర్మోడైనమిక్స్లో డెఫినేషన్స్ లా ఉన్నాయి. ఎంథాల్పీ అంటే ఏంటి, ఎంట్రోపీ అంటే ఏంటి, జిప్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటి, జిప్స్ ఫేజ్ రూల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో డెప్త్ వెళ్ళక్కర్లేదు మీరేమి, బేసిక్గా అన్ని డెఫినేషన్స్, ఫార్ములాస్ నేర్చుకోండి. మీరు అనుకున్న ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఒక 1 to డెప్త్ వెళ్ళండి, మిగతా ఓవరాల్ వ్యూ తెచ్చుకున్నా. సో అది ఇలా థర్మోడైనమిక్స్ ఉండొచ్చు. అండ్ థర్మోడైనమిక్స్లోనే థర్మల్ ఇంజనీరింగ్ పార్ట్ కవర్ చేద్దాం అనుకుంటే ఐసీ ఇంజన్స్, దీని మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? ఇలా మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. నేను దీంట్లో రిఫ్రిజిరేషన్ నుంచి మీరు కాస్కేట్ సైకిల్ అలాంటివి కూడా అడగచ్చు, చెప్పలేం. సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరో అంతవరకు అన్నీ ప్రిపేర్ అవ్వడం ది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్కి అయితే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనుకున్నాం అనుకోండి, ఏం ప్రిపేర్ అవుతారు? స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, మెటీరియల్ ప్రాపర్టీస్, హార్డ్నెస్ అంటే ఏంటి, ఏమంటారు, హార్డ్నెస్ అంటే ఏంటి, స్ట్రెంత్ అంటే ఏంటి, స్టిఫ్నెస్ అంటే ఏంటి, డక్టిలిటీ, మ్యాలిబిలిటీ. ఓకే, ఇవన్నీ నేర్చుకోండి. డెఫినేషన్స్, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ నేర్చుకోండి. ఏమైనా ఫార్ములాస్ ఉంటే నేర్చుకోండి. ఓకే, హుక్స్ లా అంటే ఏంటి, ఓకే, ప్రొపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ అవన్నీ ఉంటాయి, అవి నేర్చుకోండి. పాయిజన్ రేషియో అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్స్, ఎలాస్టిక్ కాన్స్టెంట్, ఓకే, షియర్ మాడ్యులస్ ఉంటుంది, అది అవన్నీ నేర్చుకోవచ్చు, రైట్? ఇంకేముంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఎస్ఎఫ్డి బిఎండి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా స్టాండర్డ్ ఉన్నవి లైక్ పాయింట్ లోడ్, యూడిఎల్, యూవిఎల్, కపుల్, ఇలా స్టాండర్డ్ ఉన్నవి బేస్డ్ ఆన్ దట్ క్యాంటిలివర్ బీమ్. ఓకే, క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, అలా స్టాండర్డ్ ఉన్న వాటన్నిటివి ఎస్ఎఫ్డి బిఎండి నేర్చుకోండి. ఎలా డ్రా చేస్తారు, ఫార్ములా ఎలా చేస్తారు, ఎలా ప్లాట్ చేస్తారు. ఓకే, సో ఇంకేముంటాయి మీకు క్వశ్చన్స్? టార్షన్ ఈక్వేషన్ అడుగుతారు, బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? టార్షన్, బెండింగ్, షియర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్, అది నేర్చుకోండి. తర్వాత ఇంకేం క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో సమ్ డిజైనింగ్ రిలేటెడ్. నేను అన్నాను కదా, టౌ అంటే 16T/πd³ అని, బెండింగ్ మూమెంట్ సిగ్మా, బెండింగ్ స్ట్రెస్ అంటే 32M/πd³ అని, ఇలాంటి రిలేటెడ్ ఫార్ములాస్ అడుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది, ప్రిన్సిపల్ స్ట్రెస్, ప్రిన్సిపల్ స్ట్రెయిన్ అవి ఉంటాయి కదా, ప్లెయిన్ స్ట్రెస్, ప్లెయిన్ స్ట్రెయిన్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మోర్ సర్కిల్ మీద క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మోర్ సర్కిల్ మీద జనరల్గా అడిగే అవకాశం ఉంటుంది. మోర్ సర్కిల్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్కే, ఇది ప్రిపేర్ అవ్వండి. తర్వాత బీమ్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అంటే స్టాండర్డ్ డిఫ్లెక్షన్స్ ఉన్న వాటికి డిఫ్లెక్షన్ వాల్యూ ఎంత రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఒక 7-8 ఫార్ములాస్ ఉంటాయి. అట్లీస్ట్ మీరు అన్ని మెథడ్స్ ఎలా డిరైవ్ చేస్తారు నేర్చుకోలేకపోయినా ప్లేస్మెంట్ ఎగ్జామ్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు కదా. సో జనరల్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఇలాంటివి కవర్ అవుతాయి.
కాంప్లెక్స్ రెసిస్టెన్స్, ఈ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే అక్కడ నుంచి వస్తుంది. ఇలా ఓవరాల్గా నేర్చుకోండి. అలానే బక్లింగ్ మీద అడుగుతారు, రైట్? బక్లింగ్ మీద ఖచ్చితంగా అడుగుతారు, ఇంపార్టెంటే. దాంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ బక్లింగ్ కాన్సెప్ట్ అంతా నేర్చుకోండి. ఒక 4 కండిషన్స్లా ఉంటాయి. అప్పుడు ఎఫెక్టివ్ లెంత్ ఎలా ఉంటుంది అండ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి నేర్చుకోండి. ఓకే, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే జనరల్గా ఇలా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏం క్వశ్చన్స్ అడుగుతారు? హీట్ అంటే ఏంటి? ఓకే, తర్వాత లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. అంటే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ లాస్, కండక్టివిటీ, ఆ కాన్స్టెంట్స్, థర్మల్ కండక్టివిటీ, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుంది, అవి నేర్చుకోవచ్చు. కార్టీషియన్ కోఆర్డినేట్స్లో ఈక్వేషన్స్ రాస్తాం, స్టడీ స్టేట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్స్ రాస్తాం, అవి అడుగుతారు. కన్వెక్షన్ నుంచి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హీట్ ట్రాన్స్ఫర్లో మీకు డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్ మీద అడుగుతారు చాలా క్వశ్చన్స్. డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్ అంటే ఎలాంటివి? బయోట్ నెంబర్, ఫోరియర్ నెంబర్, తర్వాత ఇంకేముంటాయి? గ్రాషాఫ్ నెంబర్, ఓకే, రేలే నెంబర్, ఇంకా పెక్లెట్ నెంబర్, స్టాంటాన్ నెంబర్, ఓకే, ఇంకా ఇంకేం నెంబర్స్ ఉన్నాయి? ప్రాంటైల్ నెంబర్, నస్సెల్ట్ నెంబర్, చాలా ఇంపార్టెంట్. వీటి మీద రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటట్టు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ హీట్ ట్రాన్స్ఫర్లో, ఇలాంటి క్వశ్చన్స్ మీద అడుగుతారు. ఓకే, సో ఇంకా కండక్షన్ పరంగా మీకు ఏమేమి హెజ్లర్ చార్ట్స్ మీద అడగచ్చు, హెజ్లర్ చార్ట్స్, వాటి మీద రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. జనరల్గా అడగరు, అంత డెప్త్ వెళ్ళరు. హీట్ ట్రాన్స్ఫర్ అంటే మోస్ట్లీ లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్ మీద అయిపోతాయి క్వశ్చన్స్, అంతకు మించి డెప్త్ వెళ్ళకపోవచ్చు. ఓకే, సో డోంట్ వరీ. ఇంకా జనరల్గా ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఐ థింక్ ఇవే. ఇంకేమైనా ఉన్నా మీరు చూసుకోండి. నన్ను అయితే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు అయితే ఈ క్వశ్చన్సే కవర్ చేశారు, అంతకుమించి ఎక్కువ డెప్త్ వెళ్ళలేదు. సో ఇంకెలా అడగచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాషాఫ్ నెంబర్ ఎప్పుడు వాడతారు, రేలే నెంబర్ ఎప్పుడు వాడతారు, లైక్ డిఫరెన్స్ ఇన్ అప్లికేషన్, హౌ దే యూజ్ దోస్ టూ, అలా అడగచ్చు, రెండు కంపేర్ చేయమన్నట్టు, సిగ్నిఫికెన్స్ రిలేటెడ్. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ద హీట్ ట్రాన్స్ఫర్. ఇంకా లాస్ ఏమన్నా ఉన్నా, డెఫినేషన్స్ ఉన్నా అన్ని ప్రిపేర్ అవ్వండి అలాంగ్ విత్ దిస్. లైక్ స్పెసిఫిక్ హీట్ మీద, ఇందాక నేను చెప్పినట్టు స్పెసిఫిక్ హీట్ మీద అడిగాను నన్ను ఒక క్వశ్చన్, రైట్? అలాంటివి కూడా అడగచ్చు క్వశ్చన్స్. సో కవర్ చేసుకోండి. స్కిన్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అన్నీ ఉంటాయి నసెల్ట్ నెంబర్లో, అవి కూడా కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి డెప్త్ వెళ్ళాలనుకుంటే. ఓవరాల్గా అయితే ఇలా నేర్చుకోవడం బెటర్ హీట్ ట్రాన్స్ఫర్ నుండి. నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే జనరల్గా ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? బెర్నౌలీ ఈక్వేషన్, ఓకే, యూలర్స్ ఈక్వేషన్, బెర్నౌలీస్ ఈక్వేషన్, యూలర్స్ ఈక్వేషన్, ఓకే. ఫ్లూయిడ్స్ అండ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, ఓకే, సంథింగ్ స్పెసిఫిక్ వెయిట్, మాస్ డెన్సిటీ, ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, రైట్? ఫార్ములాస్ అవి నేర్చుకోండి. తర్వాత వెంచురీ మీటర్, ఆరిఫైస్ మీటర్, కోఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్, వాటి మీద అడగచ్చు, అవి నేర్చుకోండి. ఓకే, హైడ్రాలిక్ మెషినరీ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు, లైక్ ఫ్రాన్సిస్ టర్బైన్, రియాక్షన్ టర్బైనా, ఇంపల్స్ టర్బైనా, అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. అసలు ఆ ఇంపల్స్ టర్బైన్కి రియాక్షన్ టర్బైన్కి డిఫరెన్సెస్ ఏంటి, టర్బైన్స్లోకి వెళ్తే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? సో మీరు అది కూడా చెప్పగలిగేటట్టు ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఇంకేముంటాయి? ప్రెషర్ మెజర్ చేసే డివైజెస్, మానోమీటర్స్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, తర్వాత బయాన్సీ, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్, బయాన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఇంకా పైప్స్, ఈక్వలెంట్ పైప్ అంటాం, రైట్? కాంపౌండ్ పైప్, ఈక్వలెంట్ పైప్, అలాంటివి ఏవో ఉన్నాయి ఫ్లూయిడ్ మెకానిక్స్లో, అవి. తర్వాత సర్జ్ ట్యాంక్ అంటే ఏంటి, ఓకే, క్యావిటేషన్ అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సర్ఫేస్ టెన్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్, విస్కాసిటీ, ఇలాంటివన్నీ నేర్చుకోండి. బేసిక్స్ క్లియర్ చేయండి ఫ్లూయిడ్ మెకానిక్స్లో, ఇది బెటర్.
సో ఇంకా మిగతా వాల్యూ ఎడిషన్ అవన్నీ ఉన్నాయి కదా. గివ్ మీ అ సెకండ్. సో ఇంకా వాల్యూ ఎడిషన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. అవి ఓవరాల్గా అసలు ప్రాసెసెస్ ఏముంటాయి, కాస్టింగ్, వెల్డింగ్ అలా ఉంటాయి, రైట్? అవి నేర్చుకోవడం, డెఫినేషన్స్ నేర్చుకోవడం, ఎలవెన్సెస్ ఉంటాయి కాస్టింగ్, అవి నేర్చుకోవడం, డిఫెక్ట్స్ నేర్చుకోవడం. ప్రతి ప్రాసెస్కి డిఫెక్ట్స్ ఏముంటాయి, టైప్స్ ఏముంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రోడ్స్ వాడతారు, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, వాటికి కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ ఈ మెటీరియల్కి వాడకూడదు, అలా ఉంటాయి, రైట్? అవి నేర్చుకోవడం. డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండింగ్ వీల్ ఉందంటే గ్రైండింగ్ వీల్ డెసిగ్నేషన్ ఉంటుంది, అవి నేర్చుకోండి. అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు ఈ మేధా సర్వో ఇంటర్వ్యూ లాంటి వాళ్ళు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతనికి అడిగారు అందుకే. సో గ్రైండింగ్ వీల్ డెసిగ్నేషన్, టూల్ డెసిగ్నేషన్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకోండి. ఓకే, లేత్ మెషిన్ ఆపరేషన్స్ అడుగుతారు ఖచ్చితంగా. కనీసం ఆపరేషన్ నేమ్స్ గుర్తుపెట్టుకున్నా చెప్పచ్చు కదా, వాటి గురించి తెలియకపోయినా, రైట్? ఆ రిలేటెడ్ క్వశ్చన్స్. మెటల్ కటింగ్ మెషిన్ టూల్స్ అంటే. ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతేం టచ్ చేయకపోవచ్చు, బట్ జనరల్గా మీరు చదువుతారు కదా ఒక ఎలక్టివ్ లాగా, ప్రొఫెషనల్ ఎలక్టివ్ అనో ఏదో ఒకటి చదువుతారు కాబట్టి జస్ట్ ఒక బ్రీఫ్ యూ ఇనఫ్. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ మెటీరియల్ సైన్స్ అంటే జనరల్గా ఇంపార్టెంట్ ఏముంటాయి, ఐరన్ కార్బైడ్ డయాగ్రామ్ అడుగుతారు. ఓకే, హీట్ ట్రీట్మెంట్స్ అడుగుతారు, ఎనిలింగ్, నార్మలైజింగ్, టెంపరింగ్, తర్వాత ఆస్ టెంపరింగ్, మా టెంపరింగ్, అవన్నీ ఉంటాయి, అవి అడుగుతారు. సర్ఫేస్ హార్డనింగ్ ట్రీట్మెంట్స్ ఇందా చెప్పినవి అవి. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఐరన్, ఓకే, వాటి రిలేటెడ్ ప్రాపర్టీస్ అడగచ్చు. అల్యూమినియం అల్లాయ్స్ మీద అడగచ్చు, స్టీల్ అల్లాయ్స్ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రే కాస్ట్ ఐరన్, వైట్ కాస్ట్ ఐరన్ అలా ఉంటాయి కదా, వాటి ప్రాపర్టీస్ అలా అడగచ్చు. అప్లికేషన్, లేదా వాళ్ళు ఒక అప్లికేషన్ సంథింగ్, ఇలాంటి మెటీరియల్కి ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇలా చేస్తారు అన్నట్టు ఏదైనా చెప్పి, అలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ చెప్పచ్చు. లెటస్ సే ఇప్పుడు ఈ ఏరోస్పేస్ దాంట్లో ఈ ఇంజన్ రిలేటెడ్ పార్ట్స్లో ఈ కండిషన్స్ని తట్టుకునే ఉండేలాగా ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు కదా. మెటీరియల్ సైన్స్ పార్ట్ అనేది జనరల్గా అలాంటి క్వశ్చన్స్లో కవర్ అవుతుంది. ఓకే, మెటీరియల్ సైన్స్ అంటే ఇవే ఉంటాయి మోస్ట్లీ. ఇంకా మెషిన్ డిజైన్ అవన్నీ ఇంకా మీ ఇంట్రెస్ట్ మాట, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యగలిగితే అంతవరకు, ఎంత చదివితే అంత. రివెట్స్, బోల్ట్స్ అవి చదువుకోవచ్చు. బేరింగ్స్ ఉంటాయి, బేరింగ్స్, రివెట్స్, బోల్ట్స్ ఉంటాయి క్వశ్చన్స్. ఇందాక ఎస్ఎన్ కర్వ్ అవన్నీ చెప్పా, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఎన్ కర్వ్ వాటితో పాటే గుడ్మెన్ లైన్, సోడెన్బర్గ్స్ కర్వ్, గర్బర్స్ పారాబోలా ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మాట, అవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత బెల్ట్స్, పుల్లేస్, గేర్స్. మెషిన్ డిజైన్ అంటే గేర్స్ ఇంపార్టెంట్ మళ్ళా. ఓకే, సో మీ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రిపేర్ అవ్వండి, ఎవరు ఏది స్ట్రెస్ చేయలేరు కదా. సో దిస్ ఈస్ ద థింగ్. ఆల్మోస్ట్ ఓవరాల్గా నేను అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టున్నా, రైట్? సో అన్నీ ఇలా ప్రిపేర్ అయిపోండి. ఇంకా థర్మోడైనమిక్స్లో అంటే మీకు సిస్టమ్స్ అడగచ్చు, ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సిస్టమ్ అంటే స్టడీ స్టేట్ ఎనర్జీ ఈక్వేషన్ వాడతాం, ఆ ఈక్వేషన్ రాయమండం, టర్మ్స్ డిఫైన్ చేయమండం. థర్మోడైనమిక్స్ బేసిక్స్ అని ఏముంటే అవన్నీ చదవడమే, ఎంట్రోపీ, ఎంథాల్పీ అవన్నీ ప్రిపేర్ అవ్వడం. సో ఆల్ ఇంపార్టెంట్, రైట్? సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్ అలాంటివి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో జనరల్గా కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ మోడరేట్గా ఉంటాయి, కొన్ని టఫ్ అవుతాయి. ఓకే, నాకైతే మేధా సర్వో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా మోడరేట్. కొన్ని ఈజీ క్వశ్చన్స్ అడిగారు, కొన్ని కొంచెం మోడరేట్ టఫ్ అనిపించినాయి. మీరు చూసారు కదా క్వశ్చన్స్, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ యువర్ కాన్సెప్ట్, హౌ యూ అప్లై. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్. మీకు హింట్స్ కూడా ఇస్తారు మధ్య మధ్యలో, మీరు అసలు కంగారు పడక్కర్లా. మీరు కూల్గా, నర్వస్ ఫీల్ అవ్వకుండా ఇంటర్వ్యూ మంచిగా చెప్పగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ టు క్లియర్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో యా, this is all about the Medha Servo Drives technical interview experience and the placement guidance. ఇంకా ముందు ముందు వీడియోస్లో వేరే కంపెనీస్ నేను అటెండ్ అయినవి వాటి మీద, మా ఫ్రెండ్స్ అటెండ్ అయినవి ఉంటే వాటి మీద ఇఫ్ పాసిబుల్ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను.
రిక్రూట్మెంట్ ప్రాసెసెస్ వాటి రిలేటెడ్ కావాలన్నా, ఇంకేమైనా ప్లేస్మెంట్ గైడెన్స్ ఇన్ డీటెయిల్ ఒక సబ్జెక్ట్ ఎలా వెళ్ళాలి అలాంటివి ఏమైనా కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ దాట్. ఎస్, సో మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన తెలుగు స్టూడెంట్స్ కోసం ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ చాలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అయినాయి మా కాలేజ్లో వచ్చినాయి కాబట్టి రిక్రూట్మెంట్కి వాటి రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.